మూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది మూసేసామని చెప్తే కనుక ఇండియా నుంచి అటాక్ జరిగింది, అప్పుడు నార్మల్ సివిలియన్స్ వస్తారు. అంటే వీళ్ళు పాకిస్తాన్ ప్రజలను సైతం కూడాను బలిపశువులు చేయడానికి వెనకాడట్లేదు. అంటే ఇటువంటి క్రూర మృగాలు వీళ్ళు అన్న సంగతి కూడాను ఇక్కడ తేటతెల్లం అయిపోతుంది. అంటే వీరి యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఏ రేంజ్ లో ఉందో కూడా మీరు గమనించవచ్చు. ఇంకో పాయింట్ కూడా ఈ రోజున మిస్త్రీ గారు చెప్పారండి. వీళ్ళు నిజంగా సిక్కు సోదరులు మాపై అటాక్ చేయరు, ఎందుకంటే సిక్కులు యొక్క ఏదైతే పుణ్యస్థలం ఉందో గురునానక్ సాహెబ్ గారు పుట్టినటువంటి ప్రదేశం మా దగ్గరే ఉంది కాబట్టి వారు మాపై అటాక్ చేయరు అని చెప్పారు. మరి అలాంటప్పుడు వీళ్ళ యొక్క డ్యూయల్ స్టాండర్డ్స్ చూడండి. పూంచ్ లో ఉన్నటువంటి గురుద్వారాను కూల్చేటటువంటి విఫల ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి గురుద్వారాలో ఒక ఇద్దరు మన సిక్కు సోదరులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడాను సిక్కుపోవడం జరిగింది వీరి వల్ల, సివిలియన్స్ గా. అంటే ప్రతి దాంట్లో కూడాను డబుల్ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. వీరి యొక్క మాట్లాడే మాటలకి, చేసే చేష్టలకి, ఇంప్లిమెంటేషన్ కి ప్రతి దానికి కూడాను ఒక పొంతన ఉండదన్నమాట. వీరు జస్ట్ ఏంటంటే మమ్మల్ని ఒక ట్రాప్ లో పెట్టేసి వేరే విధంగా చేసేటటువంటి ప్రయత్నం వీరు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి సరి అయిన సమాధానం చెప్పాల్సిందే సార్. 0.1% కూడాను ఇండియన్ ఆర్మీ తన పవర్ ని చూపించలేదు. ఇంకా చూపించకపోతేనే ఈ స్థితిలో ఉంది వీళ్ళది. పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నాడో తెలియదు, వాడు ఏమంటారు రక్షణ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. కానీ భారతదేశం చూస్తే, భారతదేశంలో మా ప్రధాని మా దగ్గరే ఉన్నాడు హ్యాపీగా. ఇందాక రక్షణ మంత్రి గారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, విక్రమ్ మిశ్రీ గారు మీడియా సమావేశం ఏర్పడి ఇద్దరు వీర మహిళల్ని పక్కన కూర్చోబెట్టుకుని, ఒకరు సిక్కు సోదరిమణి అయితే ఇంకో ముస్లిం సోదరిమణిని పక్కన కూర్చోబెట్టుకుని ఏదైతే మా యొక్క వజ్రాయుధం ఉందో ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించడం వల్ల పాకిస్తాన్ ఆల్రెడీ ఓడిపోయిందండి. వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దిస్ మూవ్ అండి. ఏదైతే ఇద్దరు మహిళల్ని అది కూడాను పెట్టి ఏ రకంగా అయితే ముందుకు వెళ్తున్నామో మనం, నిజంగా ఈ యుద్ధ నీతికి మట్టుకు బిగ్ సెల్యూట్ అండి, బిగ్ సెల్యూట్, అన్డౌటెడ్లీ బిగ్ సెల్యూట్. ఇది సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్. అయితే నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. అదేంటంటే మనం ఇండియా యునైటెడ్ గా ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ డిఫరెన్సెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ డిఫరెన్సెస్ అన్ని తీసి పక్కన పెట్టబడదు. కేవలం వీఆర్ యాజ్ ఇండియన్స్, మేము భారతీయులం అన్న ఏకైక నినాదంతో ఇండియా ఈజ్ యునైటెడ్. దెన్ వాట్ అబౌట్ పాకిస్తాన్? పాకిస్తాన్ ఈజ్ కంప్లీట్లీ డివైడెడ్. ఏ రకంగా? ఆర్మీ యొక్క పరిస్థితి ఒక రకంగా, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల పరిస్థితి ఒక రకంగా, దాని తర్వాత జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఉన్నటువంటి ఫాలోవర్స్ వాళ్ళు రోడ్ మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తారు, వాళ్ళు ర్యాలీలు చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక వెనకాల నుంచి బలూచిస్తాన్ వెనకాల నుంచి ఇది చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరిమణి ఇచ్చినటువంటి ట్వీట్ మీరు చూసారా సార్? ఆవిడ చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, ఈ సమయంలో కనుక ఇమ్రాన్ ఖాన్ ఉంటుంటే ఇలా జరిగేది కాదు, ఇదేనా మీకు చేతనైంది అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు లిటరల్లీ ఇండియా ఈజ్ యునైటెడ్ అండ్ పాకిస్తాన్ ఈజ్ డివైడెడ్ అని చెప్పేసి మన సింపుల్ గా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. లాస్ట్ లో మట్టుకు ఒక్క విషయం అయితే చెప్తాను సార్, ఇది మట్టుకు మీకు చెప్పడం కాదు, ఈ దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారికి నేను డైరెక్ట్ గా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కూడాను నేను విన్నవించుకుంటున్నాను. అదేమిటంటే వీళ్ళు ముస్లిం అన్న పదం తీసుకొస్తున్నారు, మాట్లాడితే మతం అన్న ఇది తీసుకొస్తున్నారు. వీళ్ళకి సరి అయిన గుణపాఠం చెప్పాలంటే కనుక నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఏ రకంగా అయితే మన ఆర్మీలో సిక్కు రెజిమెంట్ ఉందో, అదే విధంగా గోర్ఖా రెజిమెంట్ అని చెప్పేసి సపరేట్ గా ఉన్నాయో, అదే విధంగా పాకిస్తాన్ ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి, పాకిస్తాన్ ని దాని యొక్క స్థితి ఏమిటి, నీ యొక్క పరిస్థితి ఏమిటి అనేది గుర్తు చేయాలంటే కనుక ముస్లిం రెజిమెంట్ ని ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా కాదండి, దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఒక ముస్లిం రెజిమెంట్ ని తయారు చేసి మీరు మాకు అప్పు చెప్పండి, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనేది కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తే అసలు మతం అన్న మాటే రాకుండా పోయింది. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, వారు చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో,
వారు చేస్తున్నటువంటి ఏదైతే కుట్రలు ఉన్నాయో, వారు చేస్తున్నటువంటి ఏదైతే యాంటీ ఇస్లామిక్ పనులు ఏదైతే ఉన్నాయో, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడాను సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మాకు అసలు అవసరమే లేదు. వీళ్ళు ఎవరైతే ఒక అమాయకమైనటువంటి ప్రాణాలని బలి తీసుకున్నవాడు, వాడు సర్వ మానవాళి యొక్క ప్రాణాలను బలి తీసుకున్నట్టే అని చెప్పేసి ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది. అతను బిహేవ్ చేస్తుంది కంప్లీట్ గా ఖురాన్ మరియు ఇస్లామిక్ లాస్. ఏదైతే ఇస్లాం అంటే శాంతి అండి, ఇస్లాం అంటేనే శాంతి. ఈ రోజున మనం ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పేసి ఈ దొంగనా కొడుకుల వల్ల మనం బద్నాం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను హార్ట్ఫుల్ గా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రధానమంత్రి గారిని, ఒక ముస్లిం రెజిమెంట్ ఫామ్ చేసి మీరు పాకిస్తాన్ పై మమ్మల్ని పర్మిషన్ ఇవ్వండి. ఇన్షాల్లా పూర్తిగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే కాకుండా ఏదైతే ట్విన్ నేషన్ థియరీని తిరస్కరించినటువంటి ముస్లింలు భారతదేశంలో ఉన్నారు. మాకు 2 నేషన్స్ వద్దని చెప్పామండి. మేము కంప్లీట్ గా ఒకే నేషన్ ఉండాలనుకున్నాం. మేము అది ఏదైతే వద్దని చెప్పి అనుకున్నామో దాన్ని మరలా సాధించుకొని ముస్లిం సోదరులే వస్తారు. అప్పుడు లెక్క సరిపోయింది. అది సార్ లెక్క సరిపోయే పరిస్థితి. ఆయన ఏదో ఒక సూచన సలహా కూడా చేయడం జరిగింది. సో ఇదైతే ఈ రాత్రికి అటాకులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా సో బుద్ధి అంత తొందరగా మార్చుకునే నైజం కాదు వాళ్ళది. అదే కాకుండా ఫేస్ సేవింగ్ మెషర్ కింద కూడా వాళ్ళు చేస్తారేమో అనిపిస్తుంది. బట్ మనం ఇంకా కూడా నాన్ ఎస్కలేటరీ మోడ్లోనే, అంటే రియాక్టివ్ మోడ్లో ఉన్నాం. వాళ్ళు ఏదైనా చేస్తే మన దానికి రియాక్టివ్గా ఉంది. ఇంకా కూడా మన సివిలియన్స్ టార్గెట్ లేకుండా, వాళ్ళ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చాలా జాగ్రత్తగా మెజర్డ్గా చేస్తున్నారు అటాక్స్. సో ఇవాళ చూద్దాం ఏమవుతుందో, వాళ్ళు ఎలా అటాక్ చేస్తారు. గత రాత్రి డ్రోన్స్తో నింపేశారు అసలు కంప్లీట్గా. అంటే 36 సిటీస్ని టార్గెట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులో 16 మంది, అందులో 5 పసిపిల్లలు, 3 మహిళలు. అంటే అది చాలా దారుణమైన విషయం. ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పాక్ డిప్లొమాట్ ఒక ఆయన ఒక మాట అన్నారు, మా వైపు 36 మంది చనిపోయారు అని. ఆ 36 మంది చనిపోయిన ఆధారం ఏంటి అంటే చూపించరు. మనకి తెలిసి దాంట్లో ఉగ్రవాదులే ఉన్నారు. ఉగ్రవాదుల వాళ్ళ కాఫిన్ మీద ఫ్లాగ్ కప్పుతారు, పాకిస్తాన్ ఫ్లాగ్. ఆర్మీ జనరల్స్ అందరూ వెనకాల నిలబడి చేస్తున్నారు. యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు పక్కనే నిలబడి ఆయన చదువుతున్నాడు ఇస్లామిక్ వర్సెస్. సో సిబ్లీ గారు ఎలా చూడాలండి దీన్ని? సార్ మీరు ఒకటి గమనించాలి సార్, ఇక్కడ చూడండి, ఎవరో ఒకరు నుంచున్నారు చెప్తున్నారు అని చెప్పి కాదు. 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అని చెప్పేసి స్వయాన ఆనోళ్లే ఒప్పుకున్నాయి. మళ్ళీ ఇదంతా అసలు ఇది మన అబ్జర్వేషన్ కాదు, స్వయంగా వాళ్ళ నోటి నుంచి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మేము పాకిస్తాన్ తో మాకు యుద్ధం లేదు, పాకిస్తాన్ తో యుద్ధం చేయట్లేదు. కాదండి, అక్కడ పౌరులు తిరగబడుతున్నారట, నిజమేనాది? అంటే గత 4-5 తిరగబడక ఇంకేం చేస్తారు చెప్పండి? కాదు వాస్తవం, అది కాదు వాస్తవమేనది. అంటే ఆ పరిస్థితి రాకుండా వీళ్ళు ఏదో రకంగా యాక్టింగ్ చేస్తున్నారు. మేమేదో ఇరగదీస్తున్నాం అని చెప్పేసి ఒకటి. రెండోది కంప్లీట్ గా ఫేక్ ప్రచారాలు. మేము అక్కడ ఎప్పుడో జరిగినటువంటి సంఘటన 2017లో 2016లో ఏదైతే దీనికోసం ప్రాక్టీస్ కోసం ఉపయోగించినటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి చూపించుకునే వాళ్ళు ప్రధాని స్వయంగా అరే ఇలా జరిగింది కదా, ఇదంతా జరిగిందని చెప్తే